హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. ఈరోజైతే మరిన్ని కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలో మనం ఎంతో ఇష్టపడి తీసుకున్న డ్రెస్సెస్కి డీప్ నెక్స్ ఉండడము, దానివల్ల మనం వేసుకోవాలంటే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం. అలానే భుజాలు జారిపోతూ ఉండడము, ఇలా చాలా మంచి డ్రెస్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనం సైడ్ పెట్టేస్తూ ఉంటాం. సో ఆ ప్రాబ్లం నుంచి ఈజీ సొల్యూషన్ అండి ఈ డబుల్ టైప్ స్టిక్కర్స్. అయితే వీటిని యూస్ చేయడం కూడా చాలా ఈజీ. రెండు సైడ్లు అయితే ఈ విధంగా వస్తుంది. ఆ పేపర్ని ఈజీగా రిమూవ్ చేసేసి సరిపోతుంది. ఇది స్కిన్ ఫ్రెండ్లీ అండి. సో మన స్కిన్కి ఎటువంటి హామ్ అయితే ఉండదు. మనం తీసుకుంటే కొంచెం మంచి క్వాలిటీలో తీసేసుకుంటే మనం యూస్ చేసేటప్పుడు మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ఇదేనండి డబల్ టేప్ ప్లాస్టర్ బాక్స్. నేను ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కావాలనుకున్న వాళ్ళు ఆ లింక్ ద్వారా ఎంచక్క అమెజాన్లో మీరు కొనేసుకోవచ్చు. సో మెయిన్ మనం ఫంక్షన్స్ అప్పుడు వెళ్ళేటప్పుడు, మన హడవిల్లో తిరిగేటప్పుడు మన శారీస్ని మనం కంఫర్టబుల్గా అరేంజ్ చేసుకోవాలి అంటే ఈ డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే చాలా యూజ్ అవుతుందండి. అలానే మన జ్యువెలరీ మూవ్ అవ్వకుండా స్టిఫ్గా ఉండాలి అన్నా కూడా ఈ డబల్ టేప్ ప్లాస్టర్ అనేది మనం జ్యువెలరీకి కూడా అటాచ్ చేసేసుకోవచ్చు. సో డీప్ నెక్స్కి, బ్లౌజెస్కి, శారీస్కి అండ్ భుజాలు జారిపోతున్న, హ్యాండ్స్ పొడవు ఎక్కువైనా, సో హ్యాండ్స్ కంఫర్ట్ లేకపోయినా మనం ఇది ఎంచక్కా యూజ్ చేసేసుకోవచ్చండి. అండ్ సెకండ్ టిప్ అయితే చాలామంది పోనీ టైల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా ఈ ప్రాబ్లం అయితే ఉందండి. నేను హై పోనీ టైల్ యూజ్ చేసినప్పుడు ముందు హెడ్ దగ్గర స్కిన్ అయితే బాగా కనిపిస్తుంది. సో ఇది కొంచెం అన్కంఫర్ట్గానే ఉంటుంది. సో నాలాగా కొంచెం ఫోర్ హెడ్ ఉండి ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకైతే ఈ బ్లాక్ షేడ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇది కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గానే ఉంది. జస్ట్ దీన్ని ఇలా మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది. బ్రౌన్ ఆర్ బ్లాక్ లైట్ షేడ్లో మనకి స్కిన్ కనిపించకుండా కవర్ చేస్తుంది. సో నాలాగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ అయితే హెయిర్ అండి. మనము పార్లర్స్కి వెళ్ళి హెయిర్ వ్యాక్సింగ్, రిమూవల్ చేసేసుకుంటూ ఉంటాము. సో వ్యాక్సింగ్ ఇవన్నీ పెయిన్ సంబంధించినవి కదా. ఇంట్లోనే మనం ఈజీగా లేజర్తో ట్రై చేయాలనుకుంటే ఈసారి సోపు, షాంపూస్ కాకుండా మాయిశ్చరైజర్తో ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే బ్రాస్ అండి. మనం వైట్ కలర్ డ్రెస్సెస్ మీదకి వైట్ కలర్ చాలామంది వేయడం చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఈ విధంగా పీచ్ కలర్స్ ఉండేటివి ట్రై చేయడం వల్ల మనకి బ్రా అనేది కనిపించకుండా లేడీస్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వైట్ కలర్స్ మీదకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలాంటి షేడ్లో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనము అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మ్యారేజెస్కి చైన్స్, నెక్ పీసెస్ యూస్ చేస్తూ ఉంటాము. సమ్టైమ్స్ ఆ నెక్ పీసెస్ అనేటివి మనం ఒకరికొకరు చేంజ్ చేసుకోవాలన్నప్పుడు అవి అడ్జస్టబుల్వి మనకి టైట్ అయినప్పుడు, లెంత్ సరిపోనప్పుడు ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. సో నేను ఇక్కడ చూపించే లాంటి చైన్స్ అయితే మనకి అవుట్ సైడ్ రెడీమేడ్లో దొరుకుతాయండి. ఒక చైన్ తెచ్చేసేసుకుంటే మనం లెంత్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అటు ఇటు డబుల్ ప్లాస్టర్ వేసేసుకుంటే ప్లాస్టర్ అలా రౌండ్ సర్కిల్లో చుట్టిన ప్రాబ్లం అయితే ఉండదు. సో లెంత్, నెక్ పీస్ని లెంత్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ చైన్స్ అయితే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి థ్రెడ్స్ కూడా ఉంటాయండి. నవేడేస్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ థ్రెడ్స్ ఉంటాయి కదా. సో ఈ థ్రెడ్స్నైనా సరే మనం అటాచ్ చేసేసి మనం నెక్ పీస్ లెంత్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా ఈజీ మెథడ్. చిన్నపిల్లలకి చేయించిన వాటికైతే చాలా లెంత్ తక్కువ ఉంటుంది కదా. అలాంటివి మనం యూస్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో పిల్లలు, పెద్దలు అందరూ ఒకే నెక్ పీస్ ఎంచక్కా యూస్ చేసేసుకోవచ్చు. సపోజ్ ఎమర్జెన్సీ టైంలో మీ దగ్గర ఏమీ లేవు, మేబీ హుక్స్ విరిగిపోవడము అలా బ్రేక్ అయిపోయినప్పుడు ఈజీ మెథడ్ ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది ఏంటంటే సేఫ్టీ పిన్. సేఫ్టీ పిన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా. సో ఎమర్జెన్సీ టైంలో లిటిల్ బిట్ లెంత్ పెంచుకోవాలన్నా, అలానే ఏమన్నా హుక్స్ విరిగిపోయినా మనకి ఈ సేఫ్టీ పిన్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది మ్యారేజెస్ అప్పుడు మనకి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ ట్రిక్స్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ అయితే బొద్దుగా ఉండేవాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలన్నా చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఏ డ్రెస్ వేసుకుంటే సూట్ అవుతుందో కూడా అర్థం కాక ఇబ్బంది పడుతూ ప్రతి చోట సెట్ అయిందా లేదా అనేసి చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు
వాళ్ళు సెలెక్ట్ చేసుకునే డ్రెస్సెస్ మ్యాక్సిమం లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి. అలానే అడ్డగీతలు కాకుండా ఈ విధంగా అడ్డంగా గీతలు వస్తే అవి ఇంకా బబ్లీగా కనిపిస్తారు. సో స్ట్రైట్ లైన్స్ ఉండేటివి అయితే చాలా స్లిమ్గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ లైన్స్ ఉండేటివి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ప్యాంటీస్ అండి. ఇవి చాలామందికి తెలియంది అండి. మన ప్యాడ్స్ ఈ ప్యాడ్స్కి లెంత్ చూసారా, చాలా డిఫరెన్స్ ఉంది. సో చాలామంది పీరియడ్స్ టైంలో ర్యాషెస్ ప్రాబ్లమ్ తోటి చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ స్మాల్ ప్యాడ్స్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి. చూడండి, బిగ్ ప్యాడ్స్తో కంపేర్ చేసి ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి. యూస్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయండి. చాలామందికి వీటి గురించి తెలియదు. అండ్ నైట్ టైం బెడ్ మీద పడుకున్నప్పుడు ఎక్కడ పీరియడ్స్ బ్లడ్ అంటుంది అనేసి చాలామంది టెన్షన్ తీసుకుంటారు. సో ఈ విధంగా మీరు నైట్ టైం అటాచ్ చేసుకోవడం వల్ల అండర్వేర్కి సో ఈ లీకేజ్ ప్రాబ్లం అయితే మీరు ఈజీగా సొల్యూషన్ అయితే ఉంటుందండి. సో ఈ ప్యాంటీస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఐలైనర్స్ మనం ఫాస్ట్గా యూస్ చేస్తున్నప్పుడు చాలామందికి ఇట్లా పొరపాటున సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా సైడ్కి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేసి ఫేస్ వాష్ కూడా చేసేస్తుంటారు. సో అంత అవసరం లేకుండా మన ఇంట్లో ఎమర్జెన్సీకి దొరికే మిల్క్ తోటి మనము ఒక జస్ట్ ఇయర్ బడ్ తీసుకుని అలా రబ్ చేస్తే సరిపోతుందండి. ఈజీగా మనం ఆ లైనర్ని మనం క్లీన్ చేయొచ్చు. బేబీ ఆయిల్ అయినా సరే మనం ఈ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ టిప్ అయితే సింధూర్ అండి. ప్రతి ఒక్క పెళ్ళైన అమ్మాయి ఇది ఎక్కువగా యూస్ చేసే సింధూరు చాలామంది ఇష్టపడతారు. బట్ కొంతమంది భయపడతారు. ఎందుకు అంటే ర్యాషెస్ రావడం, పింపుల్స్ రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ సొల్యూషన్ అండి. మీ దగ్గర వ్యాజ్లిన్ కానీ లిప్ బామ్ కానీ ఉంటే అవి తీసుకొని జస్ట్ సింధూర్ అప్లై చేసే ముందు ఈ విధంగా లిప్ బామ్ని అప్లై చేసి తర్వాత మీకు నచ్చిన షేప్లో పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్న సింధూర్ కావాలంటే చిన్న సింధూర్ ఈ విధంగా అటాచ్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ అయితే పేలు. మన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది స్ట్రగుల్ అవుతున్న ప్రాబ్లం అండి ఇది. సో అవి తీసేయాలన్నా చూడాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా హోమ్మేడ్ రెమెడీస్ అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో ఏవి వర్క్ అవ్వవు. ముందైతే వాటిని బయటికి పారదోలాలి అంటే మనకి అమెజాన్లో అవైలబుల్గా ఒక కొత్త పేలదైతే వచ్చిందండి. దీన్ని యూస్ చేయడం వల్ల మనం వారానికి ఒకసారి యూస్ చేస్తే చాలండి. దాంట్లో ఉన్న పేలు ఈపులన్నీ అయితే మనం పోగొట్టేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అయితే శారీ ఫంక్షన్లో అప్పుడు మనం పిన్స్ పెట్టుకుంటుంటాం కదా, ఈ పిన్స్ సడన్గా లోపలికి వెళ్ళిపోయి చీర లోపలికి కుచ్చుకొని పిన్ రాకుండా మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన శారీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అంటే చాలా సింపుల్ సొల్యూషన్ అండి. మీ దగ్గర ఉన్న ఏవైనా ఉంటాయి కదా పూసలు, అలాంటి పూసలు తీసుకొని ఆ సేఫ్టీ పిన్కి ఒక పెవికల్ తోటి అలా అటాచ్ చేసేసుకుంటే అవి ఫిక్స్ అయిపోతాయండి. సో ఎమర్జెన్సీకి ఈ విధంగా ఒక 2-3 తయారు చేసి పెట్టుకుంటే మీరు శారీకి ఎటువంటి హోల్స్ పడకుండా డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పెట్టినప్పుడు మన శారీ లోపలికైతే దూరదు. మనం ఎలా పెట్టుకుంటే పిన్నుని అలానే తీసేయొచ్చండి. ఈ పూస వల్ల పిన్నీస్ అనేది లోపలికి వెళ్ళకుండా మనకి శారీ అనేది పాడవకుండా మనం సేఫ్గా ఉంచుకోవచ్చు. ఇలాంటివి మ్యారేజెస్ అప్పుడు కానీ రెగ్యులర్ డేస్లో కానీ ఒక 2-3 తయారు చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ అయితే మనము ఫంక్షన్స్ వచ్చినా మ్యారేజెస్ వచ్చినా ఎందుకు ఇంట్లో చిన్న పండగ వచ్చినా సరే మనం పూలు కొనుక్కుంటూ ఉంటాము. సో ఎమర్జెన్సీ టైంలో హడావిడిగా పూలు కొనుక్కొని వచ్చి పెట్టుకోనికి టైం లేనప్పుడు ఈ టిప్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అది కూడా మనం వీలైతే ఇలాంటివి రెడీమేడ్ అమెజాన్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మనము ఇలా చుట్టినేటివే బయట కూడా అమ్ముతాయండి, రకరకాలుగా ఉన్నాయి. సో అవైనా తెచ్చి ఒకటి పెట్టేసేసుకుంటే మనకి ఎమర్జెన్సీ ఫంక్షన్స్ అప్పుడు మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఎంచక్కా హెయిర్కి సెట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.